నిమ్మకాయలు చూసారండి, మా నిమ్మకాయలు ఎంత బాగా కాసిందో చెట్టు అంతా కూడా. చాలా చిన్న కుండీలో వేసానండి నేను. ఇది జస్ట్ 1 feet డయామీటర్ ఉంటుంది, 1 feet హైట్ ఉంటుంది అనమాట. ఆ కుండీలోనే వేసాను నేను. వేసానని చెప్పకూడదండి, తప్పు. యాక్చువల్గా ఇది నా పక్షులు తెచ్చి వేసాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే 2 years బ్యాక్ నాకు ఒక చిన్న కుండీలో వేరేనా మందార చెట్టు దాంట్లో ఒక మొక్క వచ్చింది అనమాట. తీసి నేను దాన్ని అలా కుండీలో సెట్ చేశాను అనమాట. చేస్తే ఒక 2 years నుంచి దాన్ని అలాగే గ్రోత్ చేస్తూ వచ్చాను. ట్రిమ్మింగ్ చేసుకుంటూ చెట్టు ఎదగనివ్వలేదు ఎక్కువ నేను. 2 yearsలో మాకు ఇప్పుడు హైట్ చూశారు కదా, ఆల్మోస్ట్ ఇది ఒక 3 feet ఉంటుంది హైట్. సో ఈ 3 feet హైట్ ఇప్పుడు కాయలు చూడండి ఎంత బాగున్నాయి. అసలు మొత్తం చెట్టు నిండా కాయ ఉందండి. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా పెరిగింది మొక్క ఈరోజు చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు నా వీడియో రిలీజ్ అయినా, నేను ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా కూడా మీకు ఇమీడియట్గా ఒక మెసేజ్ వస్తుంది. మీరు మిస్ కాకుండా ఉంటారు. టిప్స్ అవి కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నిమ్మ మొక్క బేసిక్గా మనం విత్తనం నుంచి పెంచుకోవచ్చు, లేదంటే గ్రాఫ్టెడ్ కూడా పెంచుకోవచ్చు అండి. సో గ్రాఫ్టెడ్ పెంచుకోవటం నేను అడ్వైజ్ చేస్తాను. నాకంటే కుండీలో పడి మొక్క వస్తే నేను ఏదో అలాగ పెరుగుతుంది కదా అని నేను పెంచుకుంటూ వచ్చాను దాన్ని నేను. సో దానికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటా, దాన్ని కేర్ చేసుకుంటా, ట్రిమ్మింగ్ చేసుకుంటా, ప్రూనింగ్ అది కూడా ఓ 2 years నుంచి దానికి అలాగే చేస్తూ వచ్చాను అనమాట, చూద్దాంలే అనేసి. సో నా ఎదురుచూపులకి చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి మొక్క. అసలు అద్భుతమైన నిమ్మకాయలు కాస్తుంది అసలు చెప్పాలంటే. నీకు ఆల్రెడీ మేము లాస్ట్ వీక్ కూడా హార్వెస్ట్ చేసాము. ఇంతకుముందు కూడా ఒక హార్వెస్టింగ్ వీడియోలో కూడా మీకు చూపించాను. ఇందులో కొన్ని నిమ్మకాయలు హార్వెస్ట్ చేసాం అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా చెట్టు నిండా ఉందండి కాయ. సో అందుకనే అసలు దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, మీరు కూడా అందరూ పెంచుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో నిమ్మ చెట్టుకి మనకి ఎండ ముఖ్యమైనది ఏంటంటే ఎండ అండి. మనకి ఫుల్ డే లైట్ మొత్తం ఫుల్ తగలాలి. దానికి షేడ్లో పెట్టకూడదు ఎక్కడ కూడా. ఎండలో ఉంటేనే చాలా బాగా పెరిగే మొక్క అండి నిమ్మ మొక్క. అలాగే రెండోది ఏంటంటే మనకి సాయిల్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు యూనివర్సల్ సాయిల్ ఉంది కదా, 1:1:1. అంటే సాయిల్, కోకోపిట్టు, కంపోస్ట్ కలుపుకుంటాం కదా. సో దాంతోపాటు కొంచెం ఇసుక కూడా కలపాలండి దీనికి. కొంచెం శాండీ సాయిల్ని ఇష్టపడుతుంది. అట్లానే మనకి కలిపే సాయిల్లో మన ఆవు పేడ ఎరువు, మంచి మాగిన ఎరువు ఉంటే అది కూడా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది అనమాట బాగా. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అందుతూ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎరువు ఇవ్వటం. మనకి ప్రతి 4-6 వారాల మధ్యలో ఒక్కొక్కసారి దీనికి మంచి ఎరువు ఇస్తూ ఉండాలి. నిమ్మ మొక్కకే ప్రతి నెల ఒకసారి మనం ఏదైనా ఎరువు ఇచ్చుకోవాలండి. అది మనకు కంపోస్ట్ ఇవ్వచ్చు, లేదంటే మనకి ఆవు పేడ ఎరువు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం పైన ఉన్న మట్టినంతా కూడా కొంచెం లేయర్ని ఖాళీ చేసి ఇట్లా కొంచెం లైట్గా దాని మీద మనం చూడండి వేలు చూసారు ఎలా వచ్చినాయి, మొత్తం దీని వేలు స్ప్రెడ్ అయినాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కంపోస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం మట్టి తిరిగేసి టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్క కనుక్కోవాలి ముందు ఫస్ట్ మనం. సో ఇది చూడండి, ఇది మంచి కంపోస్ట్. ఈ కంపోస్ట్ మనం వేసేసుకోవాలి. ఈ సైడ్ అంతా వేసేసుకుని మళ్ళీ టాప్ సాయిల్ని దాని మీద కప్పేద్దాం మనం. ఇది మంచి వర్మీ కంపోస్ట్ అనమాట. సో ఈ టాప్ సాయిల్ని కప్పేయాలి. ఈ వేలు కొంచెం ఏమన్నా ఏం కాదండి, మనకి మళ్ళీ అగైన్ ఫ్రెష్ వేలు వస్తాయి, దానికి పర్లేదు. అప్పుడప్పుడు కూడా మనం అట్లా వేళ్ళని కూడా ఫ్రీ చేస్తేనే ఆక్సిజన్ కూడా దానికి బాగా అందుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఈ సైడ్లో కూడా నేను ఇట్లానే ఖాళీ చేస్తున్నాను. ఎందుకంటే టాప్ సాయిల్ ఎప్పుడు కూడా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. టాప్ సాయిల్ ఇంపార్టెంట్ అనమాట మొక్కకి ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా కొంచెం కంపోస్ట్ వేసేస్తున్నాను నేను. చాలా బాగుంది కంపోస్ట్ ఇది. సిమిలర్గా వెనకాల సైడ్ కూడా వేసేస్తాం. ఇంక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నిమ్మ మొక్కకి, ఏ మొక్కకైనా కూడా ఇంపార్టెంటే, బట్ నిమ్మ మొక్కకి మరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా పైన మల్చింగ్ వేసి ఉంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే మనకి వాటర్ అన్నది దానికి లోపల మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే దానికి కంటిన్యూ మాయిశ్చర్ కంటెంట్ కావాలి. ఇలా మనం కప్పినప్పుడు ఏముందంటే మనం 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కుండీల్లో కాబట్టి. నేల మీద అయితే అసలు వారానికి ఒకసారి సరిపోతుందండి వాటర్ ఇవ్వడం అన్నది. కుండీలో మటుకి అట్లీస్ట్ 2-3 days కన్నా ఒకసారి మనం ఇచ్చుకోవాలి. ఇట్లా కప్పుకుంటే ఇంపార్టెంట్. కప్పుకుంటేనే మనకి లోపల సాయిల్లో ఉన్న బ్యాక్టీరియాస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వర్మ్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. మొక్కకి హెల్తీగా మాయిశ్చర్ అందుతూ ఉంటుంది అనమాట రూట్స్కి ఎప్పుడు కూడా. సో దాంతోపాటు న్యూట్రియంట్స్ కూడా అందుతూ ఉంటాయి బాగా. సో ఈ మల్చింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని నీళ్ళు ఒకసారి తడిపేద్దాం మొత్తం. నిమ్మ మొక్క దగ్గర ఏంటంటే మనకు అన్ని ముళ్ళు ఉంటాయండి, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ప్రాపర్ కేర్ ఉండాలండి. వాటరింగ్ అంటే కుండీలో కాబట్టి మనం ఆల్మోస్ట్ డైలీ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో మల్చింగ్ అది చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు.
ఇంకొక ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ ఏంటంటే లిక్విడ్ సీవీడ్ ఫెర్టిలైజర్ అండి. ఇది సీవీడ్ అని మనకు ఫెర్టిలైజర్ దొరుకుతుంది అనమాట. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇది న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. మంత్లీ ఒకసారి మనం కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఇస్తాం కదా, అట్లానే దీన్ని కూడా అట్లీస్ట్ 6 వారాలకు ఒకసారైనా మనం ఈ లిక్విడ్ సీవీడ్ ఫెర్టిలైజర్స్ని కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. సో మంచి ఫ్లవరింగ్ రావడం కానీ మనకి రూట్ సిస్టమ్ కూడా బాగా గ్రోత్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో దీన్ని మనం ఎలా వాడుకోవాలంటే ఒక 5 ml తీసుకోవాలండి. 5 ml తీసుకుని 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం మట్టిలో కూడా ఇచ్చుకోవాలి, అట్లానే స్ప్రే కూడా చేసుకోవాలి. ఒక 5 ml ఇందులో పోస్తున్నాను నేను. అలాగే ఒక 5 ml మనం స్ప్రే ఇచ్చే వాటర్లో కూడా పోసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్న లిక్విడ్ అండి సీవీడ్ ఫెర్టిలైజర్ అంటే. ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్ అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీని ద్వారా మనకు అందుతాయి అన్నమాట. సో ఇది బాగా మనం మిక్స్ చేద్దాము. ఒకటేమో స్ప్రే చేద్దాము, ఒకటేమో మొక్క డైరెక్ట్గా కుండీలో పోసేద్దామండి. ఇది మనం ఎరువు ఇచ్చినప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా, ఎరువుతో పాటు ఇది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదంతా ఆర్గానిక్ కాబట్టి మొక్కకి ఏం ప్రాబ్లం లేదు. బట్ స్ప్రే మట్టికి మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవడం మంచిది, ఎండ లేనప్పుడు చేసుకుంటే మంచిదండి స్ప్రేస్ మట్టికి. సో నేను ఇదంతా కూడా ఇందులో పోసేస్తాను స్ప్రే బాటిల్లో. సో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వగానే ఇమీడియట్గా మనకి ఒక వారం 10 రోజుల లోపల తేడా కనపడుతుందండి మొక్క. సో ఎరువుతో పాటు ఇది ఇస్తున్నాం కాబట్టి మొక్క చాలా తేజస్గా రావడం, మనకి ఫ్లవరింగ్ అంత బాగా వస్తుందన్నమాట. మొక్క కొత్త బర్డ్స్, ఆకులు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది పోసేద్దాం మొక్కకి, అలాగే స్ప్రే చేద్దామండి. ఈ కింద సైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా మనం ట్రిమ్మింగ్ చేసుకుంటే మంచిదండి. ప్లాంట్ ఇప్పుడు కూడా బాటంలో ఉన్న బ్రాంచెస్ని ట్రిమ్ చేసేస్తే మనకి బాగా పై సైడ్ అన్నీ కూడా గ్రోత్ అవుతుంది, కింద ఎయిర్ ఫ్లో అన్నది బాగుంటుంది అనమాట. సో ఈ లిక్విడ్ పోసేద్దామండి, సీవీడ్ ఫెర్టిలైజర్ ఇది. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం దీనికి. సో ఆకులంతా కూడా బాగా తడిచేటట్టుగా మనం స్ప్రే ఇచ్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ స్ప్రే చేసుకోవాలండి మనం బాగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసండి ప్రూనింగ్. సో అలాగే మనకి ఎప్పుడైతే మనం ఎరువిస్తూ ఉంటామో అప్పుడు ప్రూనింగ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి మనం. సో పైన పెరిగే కొమ్మలన్నీ కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ట్రిమ్మింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొత్త చిగులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ట్రిమ్మింగ్ చేసినప్పుడు చూసుకోవాలి, మనకు ఆల్రెడీ పూత వచ్చి కాయలు దిగుతూ ఉంటాయి కదా. సో ఎస్పెషల్లీ అవేమి మనం టచ్ చేయకుండా మిగిలిన జాగ్రత్తగా మనం ట్రిమ్ చేస్తే ఏమవుతుందంటే మొక్కకి వేరే కొత్త పూత వచ్చి మనకు అంతా కూడా కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త పూత వస్తుంది మనకి. సో ఆ బలం అన్నది ఒక్కసారిగా పూతలోకి కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట, చెట్టు బలం అన్నది. అలాగే చెట్టు హైట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా. నేను ఈ కుండీలో అలాగే కంట్రోల్ చేశానండి, మొక్కని పెరగనివ్వకుండా 2 సంవత్సరాల నుంచి నేను అలా ట్రిమ్మింగ్ చేసుకుంటా వచ్చానండి. చేసుకుంటూ అవడం మూలంగానే ఇప్పుడు ఈ రోజు నేను మొక్క ఇంత బాగా బలంగా వచ్చింది. సో 2 సంవత్సరాల్లో దీని ఏజీ ఆల్మోస్ట్. సో ఈ పైన కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఇలాగ పైన కట్ చేసుకుంటూ వచ్చాను నేను, అందుకని మనకి మొక్క కిందగా బాగా పెరిగింది అనమాట గుబురుగా. సో చెట్టు కూడా బలంగా తయారైంది మనకి. తర్వాత నిమ్మ మొక్కకి ఏం కేర్ తీసుకోవాలి? సో దీనికి పెద్దగా కేర్ అవసరం లేదండి. దీనికి ఏమి మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదంటే ఏదైనా పెస్ట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఏమి ఉండవండి దీనికి, చాలా తక్కువ అసలు చెప్పాలంటే. నిమ్మ మొక్క వచ్చేది ఎక్కువగా ఏంటంటే మనకి గ్రీన్ కలర్ క్యాటర్పిల్లర్స్ అటాక్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా, లేదా బ్లాక్ కలర్లో కూడా వస్తూ ఉంటాయి. క్యాటర్పిల్లర్స్ ఒకటే మనకి నిమ్మ మొక్కకి అటాక్ అవుతూ ఉంటాయి ఎప్పుడన్నా. చాలా అకేషనల్గా దీనికి ఎప్పుడైనా మీలీబగ్ కానీ వైట్ ఫ్లై కానీ రావచ్చు, చాలా తక్కువ అనమాట, రేర్. సో మనం నిత్యం మొక్కను చూసుకుంటూ ఉంటుంటే అవి ఏమైనా కనపడితే ఎప్పుడన్నా ఆకులు తుంపి పాడేసుకోవడం బెటర్, మనం ఏమైనా మందులు వాడేదానికన్నా కూడా. క్యాటర్పిల్లర్ వచ్చినప్పుడు మనం ఒరే అయిపోకూడదండి, ఎందుకంటే క్యాటర్పిల్లర్ ఉండనివ్వాలి, ఏం కాదండి. 1-2 క్యాటర్పిల్లర్స్ ఉన్న చెట్టు మొత్తం ఆకులు తినేసినా ఏం పర్లేదండి మనకి. ఇండైరెక్ట్గా అది మనకి హెల్ప్ చేస్తున్నాయి అనమాట, ఆకుల్ని ప్రూనింగ్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా 1-2 క్యాటర్పిల్లర్స్ని వదిలి చూడండి మొక్కల మీద, అట్లానే మీరు ఈ నిమ్మ మొక్క వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే. తర్వాత మీరు మొక్కను చూడండి, ఆకులు తినేసి ఫ్రెష్గా వచ్చి ఆకులు చూడండి, మీకు ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి. అవన్నీ కూడా న్యాచురల్ ప్రూనర్స్ అనమాట యాక్చువల్ క్యాటర్పిల్లర్స్ అన్నాయి. మరీ ఎక్కువ వచ్చేస్తే మనం వరి అవ్వాలి, కానీ 1-2 క్యాటర్పిల్లర్స్ ఉంటే ఏం కాదు, మొక్క మొత్తం ఆకు తినేసినా ఏం కాదు. నా ఈ 2 సంవత్సరాల్లో కనీసం నేను అనుకోవటం ఒక 4-5 సార్లన్నా మన క్యాటర్పిల్లర్స్ తినేసి ఉంటాయండి నా మొక్కనే. సో నేను చూసినా కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, దానికి ఏం మందు వాడేవాడిని కాదు, అలాగే వదిలేసేవాడిని. పాపం అవి తినేసి మనకి బటర్ఫ్లైస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మనం చెట్టు బ్రహ్మాండంగా విగరస్గా వచ్చేస్తాయి అనమాట, ఆకులు చాలా బాగా వస్తాయండి. అప్పుడు మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ అనిపిస్తేనే మనం నీమాయిల్ అలాగా మన దగ్గర ఉంది, సో దాంతో స్ప్రే చేసుకుంటే చాలు.
ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్ప్రే చేస్తే దాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి చాలా ఈజీగా పెరిగే మొక్క ఇది. కంటైనర్ సైజ్ మటుకి మినిమం 1 feet డయామీటర్ ఉండాలి, 1 feet హైట్ ఉండాలి. ఇంకా కొంచెం పెద్దదైతే ఇంకా మంచిది. ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా ఆలోచిస్తున్నానండి దీన్ని ఇంకో పెద్ద దాంట్లోకి మార్చాలి. వేరే ఏదైనా పెద్ద డ్రమ్ తీసుకొచ్చి మారుస్తాను నేను దీన్ని. తర్వాత ఈ పూత అంతా ఉంది, ఇప్పుడు పూతలో ఉంది కాబట్టి నేనేం టచ్ చేయట్లేదు దీనికి. అనుకోవటం ఒక 60-70 కాయ కనపడుతుందండి. ఇంత చెట్టుకి 60-70 కాయ మామూలు మాట కాదు కదా. యాక్చువల్గా మీరే కామెంట్ చేయాలి. కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇంత కాయ చూసారా చిన్న చెట్టు మీద. సో ఇంకా ఫైనల్గా చెట్టు పెంచిన తర్వాత వచ్చే కాయలను హార్వెస్ట్ చేసుకోవాలి కదా. సో ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి? హార్వెస్ట్ చేసుకోవాలంటే మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. గ్రీన్ నుంచి ఎల్లో చేంజ్ అయ్యే కలర్స్లో ఉన్న నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో సైజు బాగా వచ్చిన సైజు కాయలు మనం కోసేసుకోవచ్చు. కోసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా బయట మనకి ఎలాగైనా కలర్ వచ్చేస్తే మన ఇంట్లో వాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడు రెండు కోసుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకు కంటిన్యూ ఫీడ్ అందుతూనే ఉంటాయి. ఇంట్లో కావాల్సిన నిమ్మకాయలు అన్నీ కూడా ఒక చెట్టు నుంచి అందేలాగి చెట్టు కాసిందండి ఇంత బాగా నాకు. సో నేను అదే ఆలోచిస్తున్నాను. దీని తర్వాత గ్రాఫ్టింగ్ చేద్దామని ఈ మొక్క నుంచి కొమ్మలు 2-3 మొక్కలు గ్రాఫ్టింగ్ చేసి వేరే చెట్లు కూడా పెంచుదామని చూస్తున్నాను. తర్వాత మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అంతా కూడా మీకు ఎట్లా చేశాను ఏంటనేది, ఎయిర్ లేయరింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం కొంచెం దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం. మీకు చూద్దాం ఎన్ని కాయలు ఉన్నాయి అప్పుడు ఇందులో. సో లైట్ మనకి ఎల్లో కలర్ షేడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కోసేసుకోవచ్చండి. అసలు మీకు ఫుల్ ఎల్లో అయితే చేతులోకి వచ్చేస్తాయి, రాలిపోతాయి కూడా. అప్పుడప్పుడు నాకు రాలిపోతున్నాయండి కాయలు కూడా, ఎందుకంటే మేము ఒకసారి కొయ్యకపోయినా రాలిపోతున్నాయి అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మనం కోసేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ అనమాట ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఈ లోపల చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కోసేసుకోవచ్చు. సో ఇది కూడా కోసుకోవచ్చండి. ఎల్లో కలర్ వస్తుంది, ఇప్పుడు చేంజ్ అవుతుంది. సో మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారా ఈ కాయ ఎంత బాగుందో. లోపలికి ఒక కాయ ఉందండి. నిమ్మ చెట్టుకి ఏంటంటే ముళ్ళు మనకి ప్రమాదం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కాయ చూడండి ఎంత బాగుంది. ఈ కాయ కూడా ఇక్కడ ఒక కాయ వచ్చింది, ఇదిగోండి ఎంత బాగుంది చూసారా కాయ. ఇది రంగు వచ్చేసింది ఆల్రెడీ. చూసారా ఈరోజు హార్వెస్ట్. దీంతోపాటు పక్కన ఒకటి ఆరెంజ్ ఉంటే అది కూడా పండిపోయిన కాయ కోసాను నేను. అన్ని పండిపోయినాయి అనమాట యాక్చువల్గా. సో ఇన్ని నిమ్మకాయలు వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి కదా నిమ్మకాయలు. ఇంకా అసలు చెట్టు నిండా కూడా ఇంకా చాలా కాయ ఉంది చూసారు కదా. సో ఇట్లా ఇంత ఈజీగా మీరు కూడా మిద్దె తోటలో నిమ్మకాయ చెట్టు పెంచుకోవచ్చండి. ఒక చెట్టు వేసుకుంటే మనకు ఎక్కువ మన ఇంట్లోకి వచ్చే కాయలన్నింటికి సరిపోతుంది. సో ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటూ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ పెంచుకుంటే చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట నిమ్మ మొక్కన్న దాన్ని. కాకపోతే మనం ఓపికగా పెంచుకోవాలి. విత్తనం నుంచి పెంచుకోవాలంటేనేమో మీకు టైం పడుతుంది. నాలాగా 2 సంవత్సరాలు పట్టవచ్చు మీకు దగ్గర. లేదు మీరు గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకుంటే మీకు చాలా ఈజీగా బాగా వెంటనే 6 నెలల లోపలనే మీకు కాయలు కాయడం మొదలవుతుంది గ్రాఫ్టెడ్ మొక్క అయితే. ఒకటి ఏంటంటే గ్రాఫ్టెడ్ మొక్కలో మనకి మొక్క కాయ ఏదైనా ఉంటే చూసి తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా ఒకసారి మనకి పెంచిన తర్వాత కాయకపోతే అంత కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా. సో వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా చెట్టు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, మీ కామెంట్ నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి అట్లానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి వీడియోని. సో అందరికి ఉపయోగపడే వీడియో. సో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. స్క్రీన్ మీద ఇప్పుడు 4 వీడియోలు కనపడుతున్నాయి చూడండి. మీకు చాలా ఉపయోగపడే వీడియోస్, మంచి వీడియోస్ అవి. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.